చిరువారు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? మాధవీలత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు అండి. ఓకే, మన్నాను దివాకర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. మాధవీలత గారు నమస్తే. నమస్తే సార్, బాగున్నాయా? బాగున్నానమ్మా, చెప్పండి. సార్ చాలా సంతోషం, బీజేపీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మరి 10 సంవత్సరాలు ఎన్నో మార్పులు చేశారు, మరి నెక్స్ట్ ఏం మార్పులు చేయబోతున్నారో చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినరు. ఒక ముస్లిం సమాజంలో మహిళలు త్రిపుల్ తలాక్ వల్ల ఎట్లా బాధపడుతున్నారో ఆ బాధను ఏ మహిళ పడకుండా ఆ త్రిపుల్ తలాక్ను కూడా నిషేధించారు వారు. ఇది ఒక గొప్ప అద్భుతమైన ఆలోచన చేసి ఆ యొక్క పథకాన్ని వాళ్ళ ఒక చట్టాన్ని వాళ్ళు అమలు చేయగలిగారు. ఎందుకంటే ఎన్నో ముస్లిం దేశాల్లోనే ఈ త్రిపుల్ తలాక్ అమలు చేయడం లేదు. మరి మన భారతదేశంలో అమలు చేయడం ఏందని, మహిళలు అందరూ సమానంగా జీవించాలి, వీరేంది ఒక్కొక్కరు ముగ్గురు భార్యలను చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా తలాక్ చెప్పడం అన్న ఆలోచన నా సోదరిమణులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఆలోచన చేసి ఒక ధైర్యమైన స్టెప్పును, అది ఎవరు ఊహించని ధైర్యమైన స్టెప్పును వారు తీసుకొని అలాంటి చట్టాన్ని అమలు చేసి మరి ఎంతో మంది మహిళలకు, ముస్లిం మహిళలకు న్యాయం చేసిన ఘనత కూడా మరి మోదీ గారిదే. అట్లాంటిది కాశ్మీర్లో ఈ 70 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో మరి 370 ఆర్టికల్ పెట్టి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బంది, అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయి ఎన్నో రకాల తీవ్రవాద దాడులు జరుగుతున్న సందర్భంలో కూడా మరి వారు గొప్పగా ఆలోచన చేసి 370 ఆర్టికల్ తీస్తే భారతదేశం బగ్గుమంటది, అగ్ని గుండమెద్దని చెప్పారు ప్రతిపక్షాలు. కానీ ఎవడు ఏమనుకున్నా సరే ఏం కాదు అని ఒక ధైర్య సాహసం చేసి 370 ఆర్టికల్ను తీసి మరి కాశ్మీర్ను భారతదేశంలో, ఈ కాశ్మీరు భారతదేశాన్ని చెప్పేసి ప్రపంచ దేశాలకు చెప్పిన ఘనత కూడా మరి మోడీ గారిది. ఈరోజు నేను దాదాపుగా ఒక 30 సంవత్సరాల కింద నేను జమ్మూ కాశ్మీర్ పర్యటనకు నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళిన. అసలు నేను భారతదేశంలో ఉన్నానా అని నాకు అనిపించింది. కానీ ఈరోజు పర్యాటక రంగం ఎంతో కాశ్మీర్ అభివృద్ధి చెందింది, అందరూ కూడా అక్కడ మంచిగా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. ఇది మోడీ గారి పాలన. దేశం అంతా కూడా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసుకుంటామా, ఎన్నో బాంబు దాడులు, ఢిల్లీలో బాంబు దాడులు, ఇక్కడ కోయంబత్తూరులో బాంబు దాడులు, హైదరాబాద్లో బాంబు దాడులు, ఇట్లా చూసుకుంటే భారతదేశం అంతా బాంబులతో దద్దరిల్లేదు. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో ఎంత అద్భుతంగా మనం జీవిస్తామో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందమ్మా. అలాగే మరొక కాలర్ కూడా లైన్